హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పచ్చడిని మీ అందరికీ చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టీ గ్లాసుడు నువ్వులను తీసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పావుల ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చడికి సరిపడేంత మిరపకాయలను తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసుకొని మనం పచ్చిమిర్చి వేసుకున్న ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఒక 8 టమాటాలను తీసుకొని కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. సరిపడంత పసుపును కూడా వేసుకొని మగ్గించుకోవాలి. చూడండి, టమాటాలు మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనము వేయించుకున్న నువ్వులను వేసి పొడిలాగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మనం వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చడికి సరిపడేంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ అందులోనే మగ్గించి పెట్టుకున్న టమాటాలని, పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని, ముందుగానే నానబెట్టుకున్న చింతపండును ఇందులో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చలాగా మామూలుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే టేస్ట్ అయితే బాగుండదు. మామూలుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ అయితే అయిపోయింది. మనము ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అంతే. ఎంతో టేస్టీగా ఉండే